మీరు ఎప్పుడైనా పులుసుపిండి చేసుకున్నారా? చేసుకోకపోతే ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. మళ్ళా ప్రిపేర్ చేసుకుంటారు. ఫస్ట్ ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు అయితే నానపెట్టండి. అది నానేలోపు మనం పులుసు పిండి అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ అయితే కొంచెం బాండీలో కొంచెం ఆయిల్ వేసి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనమాట. ఒక గ్లాస్ రవ్వకి 2 గ్లాసులు వాటర్, కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేయండి. తర్వాత రవ్వ అయితే వేసి ఉడకబెట్టుకోవాలి. ఒక్క 10 నిమిషాలు అలా సిమ్లో మగ్గ పెట్టామనుకోండి, ఉడికిపోయింది రవ్వ అయితే. అలా ఉడికిన రవ్వను పక్కన పెట్టుకొని ఒక బాండీ తీసుకొని కొంచెం ఆయిల్ అయితే వేయండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. 4 మెంతి గింజలు అండ్ ఒక అర్ధజన్ పచ్చిమిర్చి వేయండి. అందులోనే నానపెట్టుకున్న నిమ్మకాయ జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసి వేసి కొంచెం పసుపు, ఇంగువ మస్ట్ అనమాట. టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం బెల్లం, సాల్ట్ అయితే వేసుకోండి. అది ఉడికేలోపు అయితే ఇక్కడ నేను తాలింపు పెట్టేసుకుంటున్నాను. పోపు మనం పులిహోరకు ఎలా పోపు పెట్టుకుంటామో అలాగా నాకు క్రంచీగా ఇష్టం అనమాట. అందుకని విడిగా పెట్టుకున్నా. కావాలంటే పులుసులో అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇలా ఆయిల్ తేలిందంటే పులుసు అయితే ఉడికిపోయినట్టే అనమాట. దాన్ని తీసుకొచ్చేసరికి మనం ఇక్కడ రవ్వలో అయితే కలిపేసుకోవాలి. అంతే మిక్స్ చేసుకుందాం అండి. ఎమ్మి పులుసు పిండి అయితే రెడీ అయిపోయింది. మా పిల్లలకైతే పిచ్చ ఇష్టం అనమాట.